టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన భారత పేసర్గా, వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. ఐసీసీ పురుషుల ర్యాంకింగ్లో 3 ఫార్మాట్లో కలిసి నెంబర్ 1 ర్యాంక్ సాధించిన తొలి బౌలర్గా జస్ప్రీత్ బుమ్రా ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్, వన్డే క్రికెట్, టీ20 క్రికెట్ ఇలా ప్రతి ఫార్మాట్లో అద్భుతమైన బౌలింగ్తో రికార్డుల మోత మోగిస్తూ స్టార్ బౌలర్గా ఎదిగాడు జస్ప్రీత్ బుమ్రా. భారత పేసర్గా జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన భారత పేసర్గా రికార్డు సృష్టించాడు. అయితే ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ఘనత సాధించాడు బుమ్రా. మొత్తం టెస్టు క్రికెట్లో అద్భుతమైన రికార్డు సాధించాడు జస్ప్రీత్ బుమ్రా. అయితే ఇప్పుడు బుమ్రా విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో ప్రారంభం కానున్న 2 టెస్టుల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ కోసం బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. బంగ్లాదేశ్తో జరిగే రెండో టెస్టు కోసం అయితే ఇంకా జట్టును ప్రకటించలేదు. అయితే విశ్రాంతి ఇవ్వనున్నారనే చర్చల మధ్య జస్ప్రీత్ బుమ్రాను కూడా జట్టులో చేర్చారు. ఆశ్చర్యకరంగా తొలి టెస్టుకు ప్రకటించిన జట్టులో అతని పేరు కూడా ఉంది. వికెట్ కీపర్, బ్యాట్స్మన్ అయిన రిషభ్ పంత్ కూడా దాదాపు 20 నెలల తర్వాత టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టనున్నాడు. అయితే టెస్టు సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో కొంతమంది సీనియర్ స్టార్ ప్లేయర్లు ఎంట్రీ ఇవ్వగా మరికొందరు కీలక ఆటగాళ్లు కూడా దూరమయ్యారు. అయితే వైస్ కెప్టెన్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. భారత్ తన చివరి టెస్టు సిరీస్లో ఇంగ్లండ్తో తలపడినప్పుడు జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. అయితే ఈసారి అలాంటి పాత్రను సెలెక్టర్లు ఇవ్వలేదు. అయితే బుమ్రా విషయంలో వైస్ కెప్టెన్ను సెలెక్టర్లు ఎందుకు తొలగించారని క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా నడుస్తుంది.